హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే నా పేరు అనుష. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఈ ఎగ్ కర్రీ చేస్తున్నాను, అది మీకు చూపించేస్తాను కదండి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ కాబట్టి నేను దీంతో 3 వేసాను. సో బిగ్ స్పూన్ అయితే 2 వేసేయండి. సో 2 యాలక 3 లవంగాలు వేసాను. సో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. సో నేను వచ్చేసి ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కలిపేసాను. ఇలా ఎర్రగా వేగాక ఆనియన్స్, సో టమాటో ప్యూరీ వేసేద్దాం. ప్యారలల్గా నేను చపాతీస్ కూడా చేసేస్తాను, సో కర్రీ అయ్యేలోపు. సో ప్యూరీ అయిపోయాక నేను ఇక్కడ సాల్ట్, కారం, ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి అంతా బాగా మగ్గే వరకు ఉంచుదాం. సో నేను వచ్చేసి చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాను, సో అది కూడా వేసేస్తున్నాను. సో మూత పెట్టేస్తున్నాను. సో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఆయిల్ పైకి వచ్చేసి సో ఇదైతే బాగా కుక్ అయింది. సో మనం ఇప్పుడు ఇది వచ్చేసి ఆయిల్ పైకి వచ్చేసి కుక్ అయింది. నేను దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ పోస్తున్నాను. సో నేను ఇక్కడైతే 1 గ్లాస్ వాటర్ తీసుకొని పోస్తున్నాను. సో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ పోసాను. సో ఇక్కడైతే మూత పెట్టేసి ఇక్కడైతే చపాతీస్ కూడా రెడీ అయిపోయాయి ప్యారలల్గా, కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్లేట్ తీసేస్తూ కలుపుతూ ఉండాలి. సో కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం వాటరీగానే ఉంది కాబట్టి కొంచెం థిక్గా అయ్యాక ఎగ్స్ వేసుకుందాం. అండ్ ఇంకొకటి, మనం ఎగ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు డైరెక్ట్ ఎగ్కి ఘాట్లు పెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసుకొని తీసుకోవచ్చు, ఇంకా చిన్న పీసెస్ చేసుకొని తీసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను. సో ఇలా మగ్గుతున్నప్పుడు నేను ఎగ్స్ వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. సో ఈ ఎగ్స్ మీరు స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ అయితే అంత పైకి వచ్చేసింది. సో స్లోగా మనము కలబెట్టుకుంటే సరిపోతుంది. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు. సో నేను ఆఫ్ చేస్తున్నాను. సో కొంచెం అలా మిక్స్ చేసుకొని గ్రేవీతో పాటు సో 2 చపాతీస్ విత్ ఎగ్ కర్రీ టేస్ట్ చేసేద్దాం. ఓకే, టేస్టింగ్ టైం. సరిపోయింది, అంత మంచిగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో కమెంట్ సెక్షన్లో మీకు నచ్చితే కమెంట్ చేయండి.